రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. మనం రాత్రి 9 గంటలకు పడుకుని ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి. ఇటువంటి మంచి అలవాట్లు ఉంటే గ్యాస్ ట్రబుల్ రాదు. సరే, గ్యాస్ ట్రబుల్ మనల్ని ఎలా బాధ పెడుతుంది? తేపులు వస్తుంటాయి. ఆ తేపులు వస్తుంటే బేవమని పక్కన వాళ్ళు జడుచుకుంటారు, ఏంట్రా ఏమైపోయింది ఈడనేసి. అట్లాగే పక్కన హాల్లో ఉండే వాళ్ళకు కూడా వినపడుతుంది, తేపులు వస్తాయి. మనం అన్నం తినేటప్పుడు నిదానంగా తినాలి. ఏదో యుద్ధం వస్తుంది, తరుముకు వస్తున్నారు అన్నట్టు గబగబగా తింటే మనం తీసుకునే ఆహారంతో పాటు గాలి కూడా లోపలికి వెళ్ళి మనం తీసుకున్న అన్నంతో పాటు లోపలికి వెళ్ళిన గాలి బయటకు వస్తుంది, తేపులు. ఇక ఇంకో విషయము, ఈ గ్యాస్ ట్రబుల్ ఉండటం వల్ల అపాన వాయువు, దాన్నే పిత్తులు అంటాం, దుర్వాసనతో కూడి శబ్దంతో కూడిన అది ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేస్తాయి. ఎక్కడైనా ఒక సమావేశ మందిరంలో ఉన్నప్పుడు ఆ శబ్దాలు, ఆ వాసన అవన్నీ కూడా పక్క వాళ్ళు అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఆత్మన్యూన్యతకు గురవుతారు, ఎంతో బాధపడతారు. అయినా వాళ్ళకి కంట్రోల్ లేదు. మనం చెప్తే ఆగుతుందా? ఆ గ్యాస్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక కొంతమందికి పొట్ట నిండా గ్యాసు, పొట్ట ఊపిపోతుంది, పేగులు కూతలు కూస్తుంటాయి. సాధారణంగా పేగులు కూస్తే మనకి వినపడవు, ఆకలి వేసినప్పుడు పేగులు కూస్తాయి. ఒట్టేప్పుడు కూడా పేగులు కూస్తుంటే అవి మనకి వినపడతాయి, పక్కవాడికి కూడా. అడుగుతాడు, ఏంట్రా నీ పేగులు అట్లా కూస్తున్నాయి, ఏంటి ఆ కూతలు అని అడుగుతారు.